ప్రజాసేవ చేయడానికే కూటమి ప్రభుత్వం ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. వైసీపీలా రాజకీయం చేయడం తమకు తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బుధవారం స్థానిక ఎల్బీ నగర్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతం కనీసం రోడ్లు కూడా లేనటువంటి దుస్థితిలో గత పాలకులు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుగా భావించి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒకవైపు చిన్న చిన్న గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పక్కన అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యత తెలుసుకొని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ప్రతిపక్ష హోదా లేనటువంటి వైసీపీ అధ్యక్షుడికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన సైకో సైన్యం కానీ ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా వివిధ రకాలుగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక పక్కన పీపీపీ మోడీ తీసుకుంటే కానీ, లేకపోతే అవసరమైనటువంటి భూసేకరణ చట్టం కింద తీసుకునేటువంటి కార్యక్రమాల మీద అవగాహన లేకుండా కొంతమంది వైసీపీ సైకో సైన్యం మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి కోరుకుంటున్నది ప్రజలకు కావాల్సింది చేయడానికే ప్రభుత్వాలు, ప్రజలకు సేవకులు కానీ ప్రభుత్వాలు ఉంటాయి. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా రాజకీయాలు చేస్తూ ప్రజలు మభ్య పెడితే తప్పకుండా ఇంకోసారి